అందరికీ స్వాగతం. శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామివారి తిరునాళ మహోత్సవం తిరుపతి జిల్లాలోని డక్కిళ్ళ మండలం దేవుని వెల్లంపల్లిలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఎక్కడ లేని విధంగా ఈ దేవాలయంలో ఇద్దరు స్వామీజీల జీవ సమాధులు ఉన్నాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ స్వామివారికి పూజలు చేసి ధన్యులైనవారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇక్కడే జీవ సమాధులయ్యారు. ఈ గుడి లోపలే జీవ సమాధులు మనం చూడవచ్చు. శివుని వెనక వైపు ఒక జీవ సమాధి, ఎడమ వైపు ఇంకో జీవ సమాధి మనకు కనిపిస్తాయి. సంతానం లేనివారు అలాగే భూత ప్రేతాలు పట్టినవారు ఈ ఇద్దరిని కొలుచుకున్న లేదా స్వామిని పూజించుకున్న వాళ్ళు ధన్యులవుతారు. అలాగే ఈ దివ్యక్షేత్రం చాలా ఏళ్ళుగా విరాళిల్లుతుంది. వేలాది మంది భక్తులతో కలకల్లాడుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ తిరునాళ్ళని ఘనంగా నిర్వహిస్తారు. శివపార్వతుల కళ్యాణం చూడడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే వెంకటగిరి నుంచి రాపూర్కి వెళ్ళే బస్సులు రావచ్చు, లేదంటే రాపూర్ నుంచి వెంకటగిరికి వెళ్ళే బస్సులు రావచ్చు. తిరునాళ్ళ సమయంలో ఇక్కడికి డైరెక్ట్గా స్పెషల్ బస్సులు నిర్వహిస్తారు. మనం చూస్తున్నదే ఆ శివయ్య, సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ పార్వతీదేవిని దర్శించుకుంటారు. పార్వతీదేవిని దర్శించుకొని ఆ తల్లి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుతారు. ఈ దేవాలయ ఆవరణలోనే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం, అలాగే నవగ్రహాల సన్నిధానం ఉన్నాయి. ఇక్కడికి స్వామివారిని పూజించిన తర్వాత అందరు భక్తులు నవగ్రహాల చుట్టూ తిరుగుతారు. ఈ దేవాలయానికి ముందు ఒక పెద్ద కోనేరు ఉంది. వచ్చిన భక్తులు ఈ కోనేరులో స్నానం ఆచరించి తర్వాత తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ప్రముఖంగా ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు. సంతానం లేని భక్తులు ఎవరైనా సరే ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతానం లేని వారు ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి సోమవారం స్వామివారిని దర్శించి ఈ దేవాలయంలో నిద్ర చేసిన శీఘ్రంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.